హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రము పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్ర బడ్జెట్ను ఈ నెల 23న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్ను ఈ నెల 22న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పైన ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపైన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి విడిపోయిన ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరును నామకరణం చేయాలని అభ్యంతరాలను సూచనలను స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలమ్మల ములుగు జిల్లాగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ పేరు మార్పునకు అభ్యంతరాలు సూచనలు స్వీకరణకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి సీతక్క ప్రతిపాదనల మేరకు పబ్లిక్ నోటీసు విడుదల చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతి వనాన్ని ఇంద్రవెల్లి దగ్గర ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పోడు భూములు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయే విధంగా స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అయితే ఈ స్మృతి వనము 4 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. అనంతరం స్మృతి వనం నమూనాలను ఆవిష్కరించారు. మనుగడ వ్యూహాలకు కేంద్ర స్థానం ఇదే అంటూ అమెరికా శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలు గుర్తించారు. హైపోథెలామస్ అనేది బాదంగింజ పరిమాణంలో మెదడు అంతర్భాగాల్లో ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడటంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల దీన్ని శరీర థర్మోస్టాట్ అని కూడా పిలుస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే ఆకలి, దప్పిక, అలసట, నిద్రను నియంత్రించడంలో దీనికి ప్రమేయం ఉంది. తాజాగా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని బయటపెట్టారు. పరస్పరం భిన్నమైన పలు చర్యలకు మళ్ళడంలోనూ హైపోథెలామస్ కీలకంగా మారుతుందని తెలిపింది. దీనికి సంబంధించి 21 మంది పరీక్షార్థులతోనూ వీరు ఒక వర్చువల్ గేమ్ను ఆడించారు. ఆ సమయంలో వారి మెదళ్లలో ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ స్కాన్ చేశారు. ఈ స్కాన్లను ఒక కృత్రిమ మేధ నమూనాతో విశ్లేషించే శాస్త్రవేత్తలు సందర్భోచితంగా మనుగడ వ్యూహాలను అనుసరించడంలో హైపోథెలామస్ పాత్రను గుర్తించారు. ఆస్టియోఫోరోసిస్. ఈ ఆస్టియోఫోరోసిస్ అనేది ఎముకలను గుల్లబార్చే ఒక రుగ్మత. దీనిని పసిగట్టేందుకు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను సిద్ధం చేశారు అమెరికాలోని టులేన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఆస్టియోపోరోసిస్కు కారణమయ్యే 10 ముఖ్యమైన అంశాలను పరిశోధకులు గుర్తించారు. వయస్సు, బరువు, పిడికిలి పట్టు, అధిక రక్తపోటుతో పాటు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఇందులో ఉన్నాయి. అనంతరం 40 ఏళ్లు పైబడ్డ 8,000 మంది డేటాను ఉపయోగించి ఒక డీప్ లెర్నింగ్ అల్గారిథంను శాస్త్రవేత్తలు రూపొందించారు. సాధారణానికి మించి ఈ నెలలో వర్షాలు అధికంగా పడ్డాయని ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంటు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలైలో దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 28.04 సెంటీమీటర్లు కాగా ఈసారి అంతకు మించి 106% మేర వానలు పడతాయని చెప్పారు. కోస్తా అందకు రానున్న 5 రోజుల్లో వర్ష సూచన ఉన్నదని చెప్పారు. అయితే ఈ మందకోడిగా నైరుతి రుతుపవనాలు సాగుతున్న తరుణంలో ఎన్నడూ లేనంతగా 11% లోటు అనేది ఆ నెలలో నమోదైంది. 2001 తర్వాత ఇలా జరగడం ఇది 7వసారి. కేరళకు రుతుపవనాలు ముందుగానే వచ్చి మహారాష్ట్ర వరకు బాగానే పురోగమించిన ఆ తర్వాత మాత్రం వేగం తగ్గిపోవడంతో పలు రాష్ట్రాల్లో వేడిమి కొనసాగింది. జూలై 1 అనగానే మనకు జిఎస్టీ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అదేవిధంగా ఇప్పటి నుంచి జూలై 1 అనగానే ఈ కొత్త నేర చట్టాలు అనేవి అమల్లోకి వచ్చినాయి. కాబట్టి దీంట్లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధియము ఇవి సోమవారం అనగా జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.
అయితే ఈ క్రిమినల్ కేసుల్లో విచారణ ప్రారంభమైన తర్వాత 60 రోజుల్లోగా అభియోగాలు మోపాలి. విచారణ పూర్తయిన తర్వాత 45 రోజుల్లో తీర్పు వెలువడాల్సి ఉంటుంది. కొత్త చట్టాలపైన విపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. ఇక ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోనే తొలి కేసును మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నమోదైంది. కొత్త చట్టాల కింద ఆదివారం అర్ధరాత్రి 12:10 గ్వాలియర్లో తొలి కేసు నమోదైంది. అది ద్విచక్ర వాహన దొంగతనానికి సంబంధించింది అని కేంద్ర మంత్రి తెలిపారు. దీనికి ముందు ఢిల్లీలో వీధి వ్యాపారిపై కేసు నమోదైందని, దర్యాప్తు తర్వాత పోలీసు అధికారులు దానిని తొలగించారని స్పష్టం చేశారు. ప్రమాదవశత్తు గాలిలోకి చైనా రాకెట్ పర్వతాలపైన పడడంతో తప్పిన ముప్పు. తియాన్లాంగ్ 3 అనే ఈ రాకెట్ను చైనా చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ పయనీర్ రూపొందించింది. అందులో 9 ఇంజన్లు ఉంటాయి. చైనాలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్గా అది గుర్తింపు పొందింది. అయితే ఇది స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం హెనాన్ ప్రావిన్స్లోని గాంగ్యీ వద్ద ఇది స్థిర ప్రజ్వలన పరీక్ష నిర్వహించారు. ఇందులో రాకెట్ బాడీని పరీక్ష వేదికకు దృఢంగా బిగించారు. దీని ప్రజ్వలన సామర్థ్యాన్ని పరీక్షించారు. నేల మీదే స్థిరంగా ఉంటూ మండాల్సిన ఈ రాకెట్ అకస్మాత్తుగా కట్టలు తెంచుకొని గాల్లోకి దూసుకెళ్లింది. ఇజ్రాయెల్ నుంచి 55 మంది పాలస్తీనా బందీలను విడుదల చేశారు. గాజాలోని షిఫా ఆసుపత్రి డైరెక్టర్ మహమ్మద్ అబూ సల్మియా కూడా ఉన్నారు. దీంట్లో ఈ హమాస్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మార్చారని ఆరోపిస్తూ సల్మియాను ఇజ్రాయెల్ బంధించింది. అయితే దీని నిర్బంధ కేంద్రాల్లో బందీలైన గార్డులు నిత్యం పాశవిక దాడులకు పాల్పడుతున్నారని సల్మియా వెల్లడించడంతో తన వేలు విరిచేశారని, కర్రలతో వాదటం వల్ల తన తల పగిలి రక్తం కారినట్టు చెప్పారు. మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్షను విధించారు. ఉద్యమకారిణి మేధా పాట్కర్కు ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేషన్ రాఘవ శర్మ 5 నెలల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గతంలో గుజరాత్లోని కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్గా ఉండేవారు. అప్పుడు మేధా పాట్కర్ ఆయనను పిరికి పందగా హవాలా లావాదేవీల్లో భాగస్వామిగా అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలు తనకు పరువు నష్టం కలిగించాయని సక్సేనా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ కేసును చివరి వరకు పాట్కర్కు కోర్టు శిక్ష విధించింది. ఎంపీగా ఇంజనీర్ రషీద్ ప్రమాణానికి ఎన్ఐఏ అనుమతిచ్చింది. నేడు తీర్పు వెలువరించనున్న ఢిల్లీ హైకోర్టు. ఉగ్ర నిధుల కేసు నిందితుడు ఇంజనీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమతిచ్చింది. దీంతో ఢిల్లీ హైకోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించనుంది. అయితే ఈ నెల 5న రషీద్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్కు చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్ల కంటే తక్కువగా గృహ విద్యుత్ వినియోగం పైన ఎలాంటి బిల్లు లేదు, 0 బిల్లులు జారీ చేస్తారు. అదేవిధంగా 200 యూనిట్లు దాటిన తర్వాత వచ్చే బిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మనము ప్రతి నెల గూగుల్ పే, ఫోన్పే, పేటిఎంలలో కరెంటు బిల్లులు మనం యథావిధిగా చెల్లిస్తున్నాం. అయితే దక్షిణ డిస్కమ్ SPDCL అనే సంస్థ ఒక యాప్ను తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి కరెంటు బిల్లులు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎంలలో కట్టవద్దు, దక్షిణ డిస్కమ్ దీంట్లోనే కట్టాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ SPDCL ఎక్స్లో ప్రజలకు తెలిపింది. అయితే రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులను ఇచ్చింది. మొబైల్ యాప్ల ద్వారా మాత్రమే ఆన్లైన్లో కరెంటు బిల్లులు చెల్లించాల్సిన డిస్కమ్ CMD ముషర్రఫ్ ప్రజలకు సూచించారు. అయితే వీటిలో కనుక గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి వాటి ద్వారా చెల్లిస్తే ఆప్షన్ ఉండే ఇక్కడి నుంచి మాత్రము వాటిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే బిల్లు చెల్లింపులో భద్రతకు పెద్దపీట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని నిర్దేశించింది. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. PLI పథకాన్ని చాలామంది సరిగా అర్థం చేసుకోవట్లేదని, కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న వేళ ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాలు PIL కోసం భారత ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగం నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి.
పిఐఎల్ గురించి చాలామంది సరిగా అర్థం చేసుకోవట్లేదని దీన్ని బట్టి స్పష్టమవుతుందని, భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారబోయే కొన్ని రంగాల్లో 5 ఏళ్లలో ఉత్పత్తి పోటీతత్వాన్ని భారీగా పెంచేందుకు పిఎల్ఐను తీసుకొచ్చాం. భారత ఉత్పాదకతను అంతర్జాతీయ స్థాయికి పెంచాలని దాని లక్ష్యమంటూ నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. కరేబియన్ దీవులలో బెరిల్ హరికేను తీరం దాటింది. సోమవారం అది మరింత తీవ్ర రూపం దాల్చింది. కరియకౌ ఐలాండ్లో తీరం దాటింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు దానికి బార్బడోస్, గ్రెనడా, టిబాగో, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ తదితర ప్రాంతాల్లో చాలా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మనవల్ల సంరక్షణకు చూసే అవ్వాతాతలకు సెలవులు మంజూరు చేయాలని పితృత్వ సెలవుల్లో స్వీడన్ ఒక కొత్త ఒరబడిని ముందుకు తీసుకొచ్చింది. దీంతో మనవడు మనవరాళ్ళు ఏడాదిగా వచ్చే వరకు వారు గరిష్టంగా 3 నెలల పాటు ఈ సెలవులు తీసుకోవచ్చని, ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు తమ వేతనంతో కూడిన సెలవులున్న బిడ్డ అవ్వాతాతలకు బదిలీ చేయవచ్చని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవిత ఖైదుగా మార్పు ఇలాంటి హైకోర్టులో సంచలన తీర్పు ఇచ్చింది ఒడిశా. ఈ ఒడిశా హైకోర్టులో తాజాగా సంచలన తీర్పు అనేది వెలువరించింది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పూర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. దీనికి సంబంధించి జూన్ 27న 106 పేజీల తీర్పును హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చే క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అతడు దేవుని ముందు లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ వ్యాఖ్యలు చేసింది. వైస్ ఛాన్సలర్లను ఇకపైన కులగురు అనే పేరుతో పిలవాలని మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంట్లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్ని యూనివర్సిటీల వీసీలను ఇకపై కులగురువులుగా సంబోధించనున్నట్లు వెల్లడించారు. ఉపకులపతి అనే పదం కొన్నిసార్లు ఇబ్బందులకు దారితీస్తుందని, ముఖ్యంగా ఆ స్థానంలో ఉన్న మహిళల జీవిత భాగస్వాములను ఉపకులపతి భర్తలుగా పేర్కొనడం వారికి ఇబ్బందికరంగా మారిందని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ వ్యాఖ్యను చేశారు. ఎయిర్ ఇండియా పైలట్లకు శిక్షణా సంస్థను ఏర్పాటు చేస్తుంది మహారాష్ట్రలోని అమరావతిలో. ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ లైసెన్స్తో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ను బెలోరాలో ఎయిర్పోర్టు వద్ద ఎయిర్ ఇండియా ఏర్పాటు చేస్తుంది. ఇది దక్షిణాసియాలోనే అతిపెద్దది కావడం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుంచి జూన్లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఎయిర్ ఇండియా తెలిపింది. పవర్ గ్రిడ్ దక్షిణ ప్రాంత సీజీఎంగా అఖిలేష్ పాఠక్ బాధ్యతలను చేపట్టారు. పవర్ గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్ 1 పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్న అఖిలేష్ పాఠక్ 1993 ట్రైనీ పవర్ గ్రిడ్లో చేరారు. 3 దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. నేపాల్లో పవర్ గ్రిడ్ కన్సల్టెన్సీ ప్రాజెక్టులను కూడా ఇతను పర్యవేక్షించాడు. రిలయన్స్ మార్కెట్ విలువకు మరో $100 బిలియన్ జత చేస్తున్నట్టు మోర్గాన్ స్టాన్లీ తమ అంచనా వేసి తన నివేదికలో అంచనా వేసింది. గత 3 దశాబ్దాలలో రిలయన్స్ తన నగదీకరణ దశల్లో 2 నుంచి 3 రెట్ల విలువను వార్షిక వాటాదారులకు అందించింది. పతంజలి ఫుడ్స్ అనగానే మనకు ఆయుర్వేదిక్, అదేవిధంగా ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసే ఒక సంస్థగా పతంజలి తీసుకొచ్చింది. అయితే ఈ పతంజలి ఆయుర్వేదకు చెందిన గృహ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను 1100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంట నూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. బోయింగ్ చేతికి స్పిరిట్ ఏరో సిస్టమ్స్ 39,000 కోట్లతో కొనుగోలు చేసింది. మొత్తం షేర్ల మార్పిడి ద్వారానే ఇవి విమాన తయారీ సంస్థ బోయింగ్ ప్రకటించింది. $37.25 కొనుగోలు చేసింది. ఈక్విటీ విలువ $4.7 బిలియన్ చేరింది. ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇక్కడ
India won T20 World Cup 2024 by defeating South Africa in the final on June 29 in Bridgetown, Barbados. In 20 overs, India scored 176 for 7 wickets, while South Africa was restricted to 169 by 8 wickets. This was India's second T20 World Cup win. The team won the inaugural T20 World Cup in 2007. The champions team India received $2.45 billion. It means 20.242 crores approximately from the International Cricket Council (ICC). Runner-up South Africa got $1.28 million rupees. It's equally 10.67 crores approximately. Additionally, the Board of Control for Cricket in India (BCCI) has announced 125 crores prize money for Team India. Bangladesh Navy has signed a contract for a made in India 800-ton ocean-going tug with India's Garden Reach Shipbuilding and Engineers on 29th June 2024. This contract is a part of India's defense line of credit to Bangladesh and marks another milestone in the maritime ties between the two countries. The Ministry of Statistics and Program Implementation (MOSPA) has launched the eSakyiti portal on 30 June 2024. It is an online platform providing real-time data to planners, policymakers, researchers, and the general public. National Statistics Day observed every year in India on June 29th to commemorate the birth anniversary of Prasanta Chandra Mahalanobis. 2024 National Statistics Day theme: Use of Data for Decision Making. నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనేది ప్రతి సంవత్సరం జూన్ 29వ తేదీన జరుపుకుంటారు. 2024 థీమ్ వచ్చేసి యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. దక్షిణాఫ్రికాతో భారత మహిళల ఏకైక టెస్టులో భారత్ చెందిన అమ్మాయిలు విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంట్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈ విజయాన్ని అదరగొట్టింది. డ్రా కోసం గట్టిగా పోరాడిన దక్షిణాఫ్రికాను చుట్టేసి అనంతరం స్వల్ప ఛేదనను కొట్టింది. ఏకైక టెస్టుతో ఘన విజయం సాధించింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆటలో టీమిండియాదే పై చేయింది. స్పిన్నర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్కి సంబంధించిన హైలైట్స్ మనం చూసినట్టయితే దీంట్లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 266, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఫాల్ ఆన్ అనింది. భారత తొలి ఇన్నింగ్స్ 603, 6 వికెట్లు డిక్లేర్ చేసింది. అయితే ఈ మ్యాచ్లోని కొన్ని హైలైట్స్ చూసినట్టయితే తొలి 3 టెస్టుల్లోనూ గెలిచిన మొట్టమొదటి మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ దీంట్లో మొట్టమొదటిగా నిలిచింది. 2 టెస్టుల్లో 10 వికెట్ల ఘనత సాధించిన భారత మహిళా క్రికెటర్లో స్నేహ రాణా స్థానం జూలన్ 2006లో ఇంగ్లాండ్ పైన ముందుంది 373. ఫాలో ఆన్లో దక్షిణాఫ్రికా స్కోరు 373. మహిళల టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్లో ఆ జట్టుదే అత్యధిక స్కోరు. 2003లో ఇంగ్లాండ్పై చేసిన 315 పరుగుల రికార్డును దాటేసింది. ఈ మ్యాచ్లో షఫాలి పరుగులు 229. ఓ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్గా సంధ్యా అగర్వాల్ 1984లో ఆస్ట్రేలియా పైన ఉన్న 217 రికార్డును ఇక్కడ షఫాలి ఈ రికార్డును తిరగరాసింది. యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇంగ్లాండ్, స్పెయిన్ క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. ప్యారిస్ డైమండ్ లీగ్ నుంచి నీరజ్ అవుట్ అయ్యాడు. చిన్న గాయంతో ఇబ్బంది పడటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతడు చెప్పాడు. నీరజ్ గత నెలలో పావో నుర్మి గేమ్స్లో 85.97 మీటర్లతో త్రోతో విజేతగా నిలిచాడు. వింబుల్డన్ మ్యాచ్ అనేది జరుగుతుంది. దీంట్లో రెండో రౌండ్లో మెద్వదేవ్
రూడ్ నిలిచారు. అల్కరాజు శుభారంభం చేశాడు. కార్లోస్ అల్కరాజు స్పెయిన్కు సంబంధించిన ఇతను వింబుల్డన్లో 2వ రౌండ్కు దూసుకెళ్లారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అనేది లిరెన్ జరుగుతుంది. దీంట్లో లిరెన్తో జరుగుతుంది. గుకేష్ పోరులో సింగపూర్లో జరుగుతుంది. ఈ లిరెన్తో గుకేష్ తలపడుతున్నాడు. సొంత గడ్డపైన డింగ్ లిరెన్ చైనాతో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాలనుకున్న ధొమ్మరాజు గుకేష్ల ఆశలు ఫలించలేదు. చెన్నై లేదా ఢిల్లీలో ఈ ఛాంపియన్షిప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ మెగా పోరును నిర్వహించే అవకాశాన్ని సింగపూర్ పట్టేసింది. నవంబర్ 20, డిసెంబర్ 15 తేదీల్లో జరగబోయే ఈ సమరానికి ఫిడే 20 కోట్లు నగదు బహుమతి నిర్ణయించింది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడానికి పోటీపడ్డ దేశాల్లో వేదికలను పరిశీలించడం, సౌకర్యాలను గమనించడం, సింగపూర్కు ఆతిథ్య హక్కులను ఇస్తున్నామని ఫిడే అనేది తెలిపింది. ఫిడే అనేది ప్రపంచవ్యాప్తంగా చెస్ టోర్నీలను నిర్వహించే ఒక సంస్థ. ఇవి జూలై 2, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.